ఈరోజు మనం ఒక సూపర్ స్టోరీని చూడబోతున్నాం. ఇది గ్రహాంతర వాసుల గురించి, వారి ఉనికి, అలాగే వారితో కాంటాక్ట్ పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో తెలిపిన ఓ గొప్ప సైంటిస్ట్ చేసిన హెచ్చరిక గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకీ అతను ఎవరో తెలుసా? స్టీఫెన్ హాకింగ్. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, బ్లాక్ హోల్స్ అలాగే విశ్వ రహస్యాలను అన్వేషించిన జ్ఞాని. అతను చేసిన ఒక భయంకరమైన హెచ్చరిక మళ్ళీ వార్తల్లోకి అయితే వచ్చింది. మరి ఆయన ఇచ్చిన అంతటి హెచ్చరిక ఏంటో ఓసారి చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. స్టీఫెన్ హాకింగ్ 2018లో చనిపోయే ముందు మనం గ్రహాంతర వాసులతో కాంటాక్ట్ అవ్వడం గురించి బలమైన హెచ్చరికలు జారీ చేశాడు. అతని మాటల్లో గ్రహాంతర వాసులు మనతో స్నేహపూర్వకంగా ఉంటారని ఊహించడం మూర్ఖత్వం. ఒకవేళ వారు మనకంటే ఎక్కువ బలవంతులైతే వారు మన భూమిని కేవలం దోపిడీ చేయడానికి వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు 2010లో ఇంటూ ది యూనివర్స్ అనే డాక్యుమెంటరీలో గ్రహాంతర వాసులు మనల్ని చూడాలని వస్తే అది క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాలో అడుగుపెట్టినప్పుడు స్థానిక అమెరికన్లకు జరిగిన పరిణామాలను పోలి ఉంటుందని హాకింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మాటలు ఎంత లోతైనవో ఆలోచించండి. మనం చరిత్రలో చూస్తే శక్తివంతమైన సమాజాలు బలహీనమైన సంస్కృతులను ఆక్రమించడం, వాటిని నాశనం చేయడం సర్వసాధారణం. హాకింగ్ హెచ్చరిక కూడా ఇదే. మనం కూడా అలాంటి ప్రమాదంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు. అసలు హాకింగ్ ఊహించింది ఏంటంటే, గ్రహాంతర వాసులు అత్యంత అభివృద్ధి చెందిన జాతి అయితే వారు తమ గ్రహంలో మొత్తం పోగొట్టుకొని కొత్త వనరుల కోసం విశ్వంలో సంచరిస్తూ భూమి వంటి గ్రహాల మీదకి రావచ్చు. భూమి వారికి స్నేహితుడిగా కాక దోపిడీ చేయడానికి ఒక అవకాశంగా కనిపించవచ్చు. ఈ ఆలోచన ఒక్కసారి ఆలోచించండి. మామూలుగా మనమే పక్క రాజ్యాల్లో, అంటే మనం కాదు, మొత్తం ఏ దేశాల్లో పక్క దేశం వాడు బాగుపడితే, అంటే చైనా వాళ్ళలాగా మా ఊరుకోడు కదా, వచ్చి దండెత్తి మన దగ్గర ఉన్న మొత్తం దోచుకుపోతాడు. అదే ఇప్పుడు ఏలియన్స్ విషయంలో కూడా జరగబోతుంది. మనం మన వనరులను ఎలా వాడుకుంటున్నామో అలాగే గ్రహాంతర వాసులు కూడా ఆలోచించవచ్చు. ఇది నిజంగా భయపెట్టే ఊహ. ఈ హెచ్చరికలు హాకింగ్ ఒక్కడే కాదు, ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ కూడా గ్రహాంతర వాసుల గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వారి మనస్తత్వం మనం ఊహించలేనంత భిన్నంగా ఉండొచ్చని ఆయన హెచ్చరించారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఏం చేయాలి? హాకింగ్ సలహా ఏమిటంటే, గ్రహాంతర వాసులతో చురుగ్గా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించడం మానేయాలి. బదులుగా మనం నిశ్శబ్దంగా వారి సంకేతాలను పరిశీలించాలి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. గత 100 సంవత్సరాలుగా మన రేడియో సిగ్నల్స్, టెలివిజన్ ప్రసారాలను విశ్వంలోకి పంపుతున్నాం. కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం గ్రహాంతర వాసులు ఇప్పటికే మన ఉనికిని గుర్తించి ఉండవచ్చు. ఒకవేళ హాకింగ్ హెచ్చరిక నిజమైతే మనం ఇప్పటికే ప్రమాదంలో ఉన్నామా? అసలు ఈ విషయం మొత్తం మళ్ళీ ఎందుకు చర్చలోకి వచ్చింది? ఇటీవల యూఎఫ్ఓలు అలాగే గ్రహాంతర వాసుల గురించి ఆసక్తి పెరిగింది. నవంబర్లో ఒక భారీ మదర్షిప్ యూఎఫ్ఓ దాడి చేయవచ్చనే ఊహాగానాలు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ యూఎఫ్ఓల పట్ల తన ఆసక్తిని వ్యక్తం చేయడం, ఇవన్నీ ఈ చర్చను మళ్ళీ రగిలించాయి. యూఎఫ్ఓల గురించి నాకు ఆసక్తి ఉంది, అవి నిజంగా ఏమిటి, ఆ వీడియోల్లో ఏం జరుగుతుందని వాన్స్ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అన్నాడు. ఈ ఆసక్తి కేవలం అతనిది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. అసలు ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా, లేదా మనతో పాటు మరో గ్రహం కూడా జీవరాశితో నిండి ఉందా? ఒకవేళ గ్రహాంతర వాసుల రూపంలో ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి ప్రమాదాన్ని తీసుకొస్తారా? కొన్ని తరాల నుండి మనల్ని వేధిస్తున్న ఈ ప్రశ్నలు ఇవి. వీటన్నిటికీ సమాధానం కాలమే చెప్పాలి. ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయండి.